ఇప్పుడంటే క్రెడిట్ కార్డ్స్, అప్పుడు ఓన్లీ డబ్ల్యూ కార్డ్స్ క్రికెట్ కార్డ్సే. ఇప్పుడంటే మిల్క్ షేక్లు థిక్ షేక్లు, అప్పుడంటే ద ఓజీ రస్నాగడ్లు. ఇప్పుడంటే బైక్కి కార్కి పెట్రోలు, అప్పుడంటే సైకిల్ చేయని కొబ్బరి నూనె 2 టైర్లకి రూపాయి ఇచ్చి గాలి. ఇప్పుడంటే యానిమీలు 1 పీసులు, అప్పుడంటే జెటిక్స్లు ఆస్వాళ్ళు. ఇప్పుడు మనం ఇన్స్టామార్ట్ బ్లింకిట్ అని ఆర్డర్ పెట్టుకుంటున్నాం కానీ అప్పుడు మన ఇంట్లో మనమే ఇన్స్టామార్ట్ బ్లింకిట్ రా. ఆడికి నాకు బూతులు తప్ప మీమ్స్ తెలీదు. ఇప్పుడు వీళ్ళకి మీమ్స్ తప్ప ఏటీ తెలీదు. ఏమి కాన్సెప్ట్లు కానీ మావా. చిన్నప్పుడు మ్యాజిక్ షో అయ్యేది చూడు స్కూల్లో, సాలీ జన్మకి. ఇంజెక్షన్ లాంటి ఇంకు బాటిల్స్తో రీఫిల్ నింపుకోవచ్చులని ఒక అంకుల్ వచ్చి ప్రతి క్లాస్లో చూపిస్తున్నప్పుడు ఎవర్రా నాసా, హూ ఇస్ నాసా, కళ్ళు రెండు అంత పెద్దవయ్యో. మరి పబ్జి ఫ్రీ ఫైర్లో కాదురా టీం వర్క్. ఆగస్టు 15కి రూపాయి వేసుకొని ఎవడి క్లాస్ రూమ్ ఆడు ఎంత అద్భుతంగా రెడీ చేస్తాడని గచ్చులు కడిగి బూజులు దులిపి అమ్మాయిలతో ముగ్గులేయించి అబ్బాయిలు సామాన్లు తెచ్చి డెకరేట్ చేసి క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చి కలర్ఫుల్గా చూస్తుంటే ప్రౌడ్ ఫీల్ అవుతాం చూడు, అదిరా టీం వర్క్. దేవుడి దయవల్ల 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ తీశారు. కానీ నవోదయ కోచింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టైం సార్ని బూతులు తిట్టడం. చాలా మారిపోయింది మామ. పద్ధతులు మారిపోయాయి, పల్లెటూర్లు పట్టణాలు అయిపోయాయి. గాలి కల్తీ, నీరు కల్తీ, తిండి కల్తీ, ఇల్లు కల్తీ, మనుషులు కల్తీ. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా కల్తీ అయిపోయింది మామ. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరికి యాపిల్ ఫోన్సే ఉండాలట. చిన్నప్పుడు అలా కాదు. బర్త్డేకి స్కూల్లో సార్స్కి చాక్లెట్స్ పంచడానికి తోడు తీసుకెళ్తాను చూడు, అది బెస్ట్ ఫ్రెండ్షిప్. ఎవరికైనా హ్యాండ్ ఇవ్వు కానీ నిన్ను నమ్మిన ఫ్రెండ్ గాడికి మాత్రం హ్యాండ్ అవ్వకు మామ. ఆడికి లెగ్ ఇవ్వ పర్లేదు. ఈ వీడియో నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడెప్పుడో ఇంగ్లీష్ ఎగ్జామ్లో లెటర్ టు ఫ్రెండ్లో ఆడి పేరు రాయలేదని తెగ ఫీల్ అయిపోయేవారు. అందుకే డెడికేటెడ్ టు ఎవ్రీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవర్. ఇది ఏ స్క్రిప్టు కాదు, ఏ వాయిస్ కాదు, మొత్తం అంతా మనసు నుంచి వచ్చిందే. ఇదంతా వింటున్నప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చే ఉంటారు. వాళ్ళకి షేర్ కొట్టు.